మైనార్టీలకు, రైతులకు, కార్మికులకు అండగా వామపక్ష పార్టీలు ఉంటాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వై యాకయ్య తెలిపారు. గోదావరిఖని శ్రామిక భవన్లో మంగళవారం వామపక్ష పార్టీల పెద్దపల్లి జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న యాకయ్య మాట్లాడుతూ, దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ మైనార్టీలపై దాడులు నిర్వహిస్తుందని అన్నారు. కార్మికులపై, రైతులపై ఉక్కుపాదం మోపుతూ వారి హక్కులను కాలరాయాలని చూస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మైనార్టీల జోలికి, రైతుల జోలికి, కార్మికుల జోలికి వస్తే ఊరుకోమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల, రైతు చట్టాలను మార్చాలని చూస్తుందని, కేంద్రం విరమించుకోకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాలను చేస్తామని హెచ్చరించారు. ఒకవైపు నిర్బంధం చేస్తూ కావచ్చు, ఒకవైపు ప్రజలు కూడా మన పోరాటాల వైపు వచ్చే పరిస్థితి లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏమైంది నిన్న ఎన్నికల్లో? నిన్న ఎన్నికల్లో ఏం చెప్పింది? నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 4వ స్థానంలో, 5వ స్థానంలో ఉన్న బీజేపీ ఈ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో 2వ స్థానంలోకి వచ్చింది. ఇక్కడ ఉండే మొదటి స్థానంలో ఉండి 60,000 సీట్లు, 60,000 మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ 30,000 పడిపోయిన పరిస్థితి ఉంది. టిఆర్ఎస్ లీడు తక్కువ వచ్చింది కాంగ్రెస్ కు. ఏ నియోజకవర్గం చూసుకున్నా బీజేపీ యొక్క ఓటు శాతం పెరిగిన పరిస్థితి ఉంది. అంటే వాటి సంస్థలు పనిచేస్తున్నాయి, మోడీ పనిచేస్తున్నాడు. ఎంత దారుణం తెలుసా? సోషల్ మీడియా విప్పు చూస్తే మోడీకి జైలు కొడుతున్న పరిస్థితి ఉంది. మోడీ అంటే అంత మతోన్మాదంగా, అంత పిచ్చెక్కిచ్చి, మత్తెక్కిచ్చి ఇలా భారత ప్రజలను వంచిస్తున్న పరిస్థితి ఉంది. ఆ వంచన గురికాకుండా వాళ్ళను రాజకీయంగా మనం చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత వామపక్ష పార్టీల పైన ఉంది. అందుకోసమే ఇలాంటి నిరంతరం దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్లకు భరోసా ఇవ్వాలి. మేమున్నాం కమ్యూనిస్టుగా, మేమున్నాం వామపక్ష పార్టీలుగా. ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వమా, మైనార్టీల మీద దాడి జరిగితే ఊరుకోం, కార్మికుల పైన, రైతుల పైన దాడి జరిగితే ఊరుకోం, చట్టాలు మారుస్తా ఊరుకోం. ఒక సమరశీలమైన పోరాటం నిర్వహిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీలుగా, వామపక్ష పార్టీలుగా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఒక దృఢమైన పోరాటం నిర్వహిస్తున్నది.